అందరికీ నమస్తే. తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యేలంతా కూడా మాకంటే మాకు మేము సీనియర్లం, కాంగ్రెస్ పార్టీని మేమే గెలిపించినాం, మాకు ఖచ్చితంగా రావాలి, మా సామాజిక వర్గానికి రావాలి, మా జిల్లానికి రావాలి అని చెప్తూనే బయటికి లోపల ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల పాత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు మొదలు పెడితే ఇప్పుడు వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ గారి వరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి, లేకపోతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు లేదా ఇక ఢిల్లీ అధిష్టానం మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ, ఇట్లా ఎవరి మంత్రాలు వాళ్ళు నడిపించిర్రు. ఎంత లేట్ అయ్యే కొద్దీ అంత మంత్రాలు నడిపించిర్రు. లేట్ అవుతా అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా స్పీడప్ చేసిర్రు. మాకు వస్తుందేమో అని చెప్పేసేసానంటే అందరూ అనుకున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా వచ్చేస్తుంది, ఆయన సిఫార్సు చేస్తే వచ్చేస్తుంది అని చెప్పి ఎంతో ఊహాగానాలు వ్యక్తం చేసిరు. కానీ మరి అధిష్టానం రేవంత్ రెడ్డి గారి లిస్ట్ అంతగా ఏం పట్టించుకోలేదట. అంతగా లిస్టు ఏం పట్టించుకోలేదు, అంత ప్రియారిటీ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు సూచించినటువంటి పేర్లకి పేర్లను పక్కగా పెట్టిండ్రు. వాటిని కొంచెం కూడా పట్టించుకోలేదు, పరిశీలనలో కూడా తీసుకురాలేదు. డైరెక్ట్ కాంగ్రెస్ అధిష్టానమే ఆలోచన చేసింది. కానీ ఇక్కడ కొంచెం డిప్యూటీ సీఎం బత్తి విక్రమార్క కావచ్చు, లేకపోతే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కావచ్చు, వీళ్ళని కొద్దిగా పరిగణలోకి తీసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారిని పరిగణలోకి తీసుకోలేదు. దీపాదాస్ మున్షి గారు ఎవరెవరికైతే చెప్పిర్రో ఆమె మాట కూడా కొద్దిగా క్యాలిక్యులేట్ చేసిరు తప్ప, ఇక మిగతా ప్రధానంగా రేవంత్ రెడ్డి గారి లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టేటటువంటి ప్రయత్నమే చేసిరట. 3 మంత్రులు ఇచ్చిర్రు, ప్రమాణ స్వీకారం అయిపోయినాయి. మరి ఈ 3 పదవులు ఎట్లా ఎవరి ద్వారాగా వచ్చినాయి, ఎవరు రికమెండ్ చేసిండ్రు అనేటటువంటి చర్చ ప్రస్తుతం జోరందుకుంది తెలంగాణ సోషల్ మీడియా వ్యాప్తంగా. నిన్న మనం చూసినాం, వాకటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. సో ముదిరాజ్లో ఇక ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ జనాభా కూడా ఎక్కువ ఉన్నది. తర్వాత మాదిగలంతా కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పేసి అని అంటా ఉంటే, ధర్మపురి నియోజకవర్గం నుంచి వెళ్ళి అడ్లూరి లక్ష్మణ్కి మాదిగ సామాజిక వర్గం ఇచ్చిర్రు. ఇక వివేక వెంకట స్వామికి మాత్రానికి సో ఆయనకి ఛానల్స్ ఉన్నాయి, మీడియా ఉన్నది, పైసలు కూడా బాగున్నాయి, మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు అని చెప్పి ఆయనకు ఫైనల్ చేయించారు. ఈ ఏ శాఖలు ఏంటనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ప్రమాణ స్వీకారాలు కూడా నిన్న రాజ్భవన్ లో గవర్నర్ గారు చేయించారు. కానీ ఈ 3 పేర్లు కూడా ఎక్కడ రేవంత్ రెడ్డి గారు పెద్దగా సూచించినట్లయితే లేదు. కానీ 12 మంది ప్రధానంగా పోటీ పడ్డారు. 12 మంది మంత్రి పదవుల కోసం ఎవరికి చేసినటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేసిర్రిగా, మామూలుగా కాదు. ఇటు సోషల్ మీడియాలో చేయించుకున్నారు, అటు మీడియా పరంగా చేయించుకున్నారు. ఆ తర్వాత ఎవరెవరిని గడవాలో హైకమాండ్ మొత్తం కలిసిర్రు. ఇట్లా అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగినటువంటి తర్వాత ఓ 3 మందిని అదృష్టవంతులను బయటికి తీసుకొచ్చిర్రు. ఇక 3 కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ 3 కూడా ఖాళీగా ఉంటే మరి కొంతమందిని తీసేసి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులని ఒకరిని ఇద్దరిని తప్పించేసేసి మరి వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక ఇద్దరికి ఇచ్చేటటువంటి ఆలోచనలో కూడా ఉందట కాంగ్రెస్ అధిష్టానం. అంటే కొత్త వాళ్ళకి మళ్ళీ ఒక 5 మందికి అవకాశం ఇవ్వచ్చు. 5 మందికి అవకాశం ఎలా ఇస్తారంటే ఇప్పుడు ఒక 2 మందిని తొలగించాలి. ఆ 2 మంది ఎవరు అనేది కొండ సురేఖ గారిని తీసేస్తారా, లేకపోతే జూపల్లి కృష్ణారావుని తీసేస్తారా, దామోదర్ రాజనరసింహని తీసేస్తారా అనేది కొంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎవరిని తీసేసినా ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఒక 3 మందిని మాత్రాన్ని కొత్తలు తీసుకొని 3 పెండింగ్ పెట్టిండ్రు. ఇప్పుడు ఒక 2 మందిని తీసేస్తే మళ్ళీ ఒక 5 మందిని సాటిస్ఫై చేయొచ్చేటువంటి ఆలోచనలో అయితే ఉన్నది. వీళ్ళ ముగ్గురికి మాత్రానికి డైరెక్ట్ హైకమాండ్ ఇచ్చేసిందట. హైకమాండ్ నిర్ణయంతో ఇచ్చిరట. అంతేగాని ఎట్లా పడితే అట్లా చేసేటట్టు వాకటి శ్రీహరి అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సామాజిక న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అన్నప్పుడు మరి ముదిరాజ్ సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, వాళ్ళకి బరాబర్ ఇవ్వాలి కాబట్టి సో ఇచ్చేసిండ్రు. ఆ తర్వాత వచ్చేసేసి అడ్లూరు, ఈయన వచ్చేసేసి మక్తల్ కాన్స్టెన్సీ. తర్వాత వివేక్ వెంకట స్వామికి ఇవన్నీ కూడా మల్లికార్జున ఖర్గే గారు కూడా ఫైనల్ చేసిన పేర్లు. మల్లికార్జున ఖర్గే గారే మరి ఎస్సీ కమ్యూనిటీకి ఇవ్వాలా, లేకపోతే ఈ పేర్లని పక్కగా పెట్టాలి. తెలంగాణలో కొంత రెడ్డి సామాజిక వర్గం పెచ్చింగ్ కనపడతా ఉంది. మీడియా ఛానల్ కూడా కొన్ని ప్రధానమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇవే చూపిస్తా ఉన్నాయని చెప్పేసి అనండి. ఇక వివేక్ వెంకట స్వామికి కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసిండ్రు. ఇక ప్రధానంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి లిస్ట్ మాత్రానికి సో పక్కగా పెట్టిండ్రు. ఇవి హైకమాండే ఫైనల్ చేసినది.
హైకమాండే ఫైనల్ చేసింది అడ్లూరి లక్ష్మణ్. ఈ రెండు పేర్లు మరి ఇక్కడ ఎవరు సిఫార్సు చేశారంటే బట్టి విక్రమార్క, తర్వాత శ్రీధర్ బాబు పేరు ఎక్కువగా వినపడతా ఉంది. ఇది మల్లికార్జున ఖర్గే గారు చేశారు, ముదిరా సామాజిక వర్గానికి వర్గని. ఇక రేవంత్ రెడ్డి గారు కొంతమంది పేర్లు రాసినటువంటి వ్యవహారం ఉన్నది. తర్వాత ప్రేమ్ సాగర్ రావు, తర్వాత ఎమ్మెల్సీ ఉండే కదా ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఇట్లా సాగు సూచించినటువంటి పేర్లు బీర్లా ఐలయ్య, మదన్ మోహన్ రావు. సో వీళ్ళంతా కొందరు ఎమ్మెల్యేలు, ఒక ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. తర్వాత రాజగోపాల్ రెడ్డి, తర్వాత విజయశాంతి, మదన్ మోహన్ రావు, ఇవన్నీ సార్ చూపించినటువంటి పేర్లు. మల్రెడ్డి రంగారెడ్డి, తర్వాత రామ్మోహన్ రావు, సుదర్శన్ రెడ్డి. సో ఇట్లా ఈ పేర్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారు సూచించారు, కానీ పెద్దగా పరిగణలోకి అయితే తీసుకోలేదు. సార్ లిస్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లిస్టు మాత్రానికి పక్కకు నెట్టేసి వాళ్ళే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ 3 మందిని అయితే ఖాయం చేసిర్రు. రాబోయేటటువంటి ఇంకా మూడు ఇవ్వాలని, ఆ తర్వాత ఒక 2 మార్పులు చేర్పులు చేసి ఈ విషయంలో కూడా ఖచ్చితంగా అధిష్టానమే ఫైనల్ చేయబోతా ఉన్నది. మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నేతృత్వంలో మరి ఇక్కడ సారు మాట మాత్రానికి కొద్దిగా వినట్లేదు, పక్కనే పెట్టిరు అనేది మాత్రానికి సోషల్ మీడియాలో అయితే జోరుగా అయితే చర్చ నడుస్తా ఉన్నది. మరి ఇక ఈ 3 మందికి ఎవరెవరికైతే ఏ శాఖలు ఇవ్వబోతా ఉన్నారు, ఆ తర్వాత రాబోయేటటువంటి మాక్సిమం సర్పంచ్ ఎన్నికల తర్వాత అయి ఉండొచ్చు. సర్పంచ్ ఎన్నికల తర్వాత కాకపోతే కొంత పిసిసి కార్యవర్గం ఏదైతే ఉందో ఆ పదవులు కూడా చేపట్టేటటువంటి ప్రయత్నం సర్పంచ్ ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ అధిష్టానం చేయబోతా ఉంది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పేర్లు మాత్రానికి ఈ మంత్రులను సెలెక్ట్ చేసినటువంటి విషయంలో మరి పెద్దగా పరిగణలోకి అయితే తీసుకోలేదు అనేటటువంటి వార్త మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.